హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వెంకీ వ్యూస్. ఈరోజే గద్దర్ అవార్డ్స్, ఏదైతే నంది అవార్డ్స్ని గద్దర్ అవార్డ్స్గా తెలంగాణ ప్రభుత్వం మార్చి ఆ సంవత్సరం రిలీజ్ అయినటువంటి సినిమాలకు సంబంధించిన అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది కదండి. సో అందులో భాగంగానే ఎన్టీఆర్కి సంబంధించినటువంటి ఎన్టీఆర్ నేషనల్ అవార్డు అనేది ఆ, ఈ ఈసారి మెగాస్టార్ చిరంజీవి గారికి అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఆయన అర్హుడా కాదా, అసలు ఎన్టీఆర్ నేషనల్ అవార్డు ఆయనకి ఎందుకు ఇచ్చారు? చాలామందికి గతంలో కూడా ఇచ్చి ఉన్నారు. అయినప్పటికీ కూడా ఈ సంవత్సరం ఆయనకి ఇవ్వడానికి గల కారణం ఏంటనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఇది 1996లో అక్కినేని నాగేశ్వరరావు గారితో అయితే ఈ ఈ అవార్డుని మొదలు పెట్టడం జరిగింది. ఎన్టీఆర్ గారు పరమపదించిన తర్వాత వారి కుటుంబ సభ్యులు ఎన్టీఆర్ నేషనల్ అవార్డు అనే ఒక అవార్డుని అయితే ప్రభుత్వం ద్వారా మేము అందిస్తాం. దానికి సంబంధించినటువంటి క్యాష్ అవార్డు కానీ ఏదైనా ఉంటాయి, అది వాళ్ళే ఇవ్వడం జరుగుతూ ఉందండి. సో 5 లక్షల రూపాయలు క్యాష్ అమౌంట్ అయితే వీళ్ళు ప్రైజ్ మనీ కింద అయితే వీళ్ళిస్తారు. అదే కాకుండా అమౌంట్ ఎంత ఉన్నప్పటికీ కూడా ఎన్టీఆర్ నేషనల్ అవార్డు అనే దానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఎందుకంటే కేవలం ఎన్టీఆర్ అనే వ్యక్తి, ఆయన ఒక సినిమా యాక్టర్ మాత్రమే కాదు, ఒక సామాజికవేత్త, ఒక రాజకీయ నాయకుడు, అలాగే జనం పట్ల ఒక నిబద్ధత ఉన్నటువంటి నాయకుడి కింద, రాజకీయాల్లో అనేక మార్పులు తీసుకొచ్చినటువంటి నాయకుడి కింద, అలాగే పేదలన్నా బడుగు బలహీన వర్గాలన్నా ఆయనకి అమితమైన ప్రేమ అయితే ఉండేది. సో ఆ కోణంలో కూడా ఎన్టీఆర్ అవార్డుని చూస్తూ ఉంటారు. కేవలం సినిమాలకు సంబంధించి మాత్రమే ఈ నేషనల్ అవార్డు, ఎన్టీఆర్ నేషనల్ అవార్డు అనేది అయితే ఎవరు. ఇకపోతే చిరంజీవి గారికి ఈ అవార్డు రావడానికి గల కారణం ఈ సంవత్సరం అయితే ఆయన ఎప్పటి నుంచో సినిమాల్లో నటిస్తూ ఉన్నారు. ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ కూడా చాలామంది, రజనీకాంత్, లతా మంగేష్కర్ గారు, భానుమతి గారు, కె రాఘవేంద్ర గారు రీసెంట్ టైమ్స్లో వీళ్ళందరూ కూడా ఈ అవార్డుని అయితే తీసుకోవడం జరిగింది. అయితే వీళ్ళందరికీ ఎందుకు ఇచ్చారు అని అంటే, ఎన్టీఆర్ కేవలం హీరోనే కదంటే, ఎన్టీఆర్ కేవలం హీరో మాత్రమే కాదండి. రాఘవేంద్రరావు గారికి ఇచ్చారని అంటే ఆయన ఒక దర్శకుడిగా కూడా చేశారు ఎన్టీఆర్ గారు. ఆయన చాలా సినిమాల్లో అక్కడక్కడ పాటలు రాశారు, డైలాగ్స్ రాశారు. ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ సెక్టర్కి సంబంధించి, సినిమా అనే సెక్టర్కి సంబంధించి ఎక్కువగా ఆయన చేసినటువంటి కృషికి సంబంధించి కూడా మిగతా వారికి గతంలో అవార్డులు ఇవ్వడం జరిగింది. అయితే ఈసారి మనం చెప్పుకోవాలనంటే, చిరంజీవి గారి గురించి చెప్పుకోవాలంటే 1980 1980స్లో అయితే ఆయన సినిమా రంగానికి అయితే అరంగేట్రం చేశారనే చెప్పాలి. అప్పట్లో విలన్ వేషాలు, అరాకొర విలన్ వేషాలు అయితే ఎన్టీఆర్ గారితో కూడా ఆయన చేసిన సినిమాల్లో విలన్ వేషం కింద మెయిన్ రోల్ కాకపోయినప్పటికీ కూడా ఆపోజిట్ క్యారెక్టర్సే, నెగిటివ్ క్యారెక్టర్సే చేయడం జరిగింది. ఆ తర్వాత వచ్చినటువంటి మన ఊరు పాండవులు సినిమాల్లో వన్ ఆఫ్ ద హీరో కింద అయితే నటించడం జరిగింది. ఆ తర్వాత వచ్చినటువంటి ఖైదీ ఆయన కెరియర్నే మలుపు తిప్పిందని చెప్పాలి. 83, 84లో వచ్చినటువంటి ఖైదీ అనేక పెద్ద మలుపే తిప్పింది. ఆ తర్వాత ఆయన వెనక్కి తిరిగి చూసుకోలేదని చెప్పాలి. ఘరానా మొగుడు, జగదేక్ వీరుడు, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సినిమాలు ఆయన్ని ఒక కమర్షియల్ యాంగిల్లో, గ్యాంగ్ లీడర్, ఇలాగా 2007 వరకు కూడా తిరుగులేని కథానాయకుడి కింద. అయితే తనతో పాటు బాలకృష్ణ గారు, అలాగే నాగార్జున, వెంకటేష్ గారు, హీరో వెంకటేష్ గారికి కూడా ఎక్కువ హిట్స్ ఉన్నప్పటికీ కూడా 80స్లోనే ఆయన కెరియర్ కూడా స్టార్ట్ అయినప్పటికీ కూడా కమర్షియల్ పరంగా పెద్ద హిట్స్ అంటే చిరంజీవి గారికి. కమర్షియల్ యాంగిల్లో చూసినప్పుడు ఎక్కువ ఇంపాక్ట్ ఉన్నటువంటి సినిమాలు కూడా మెగాస్టార్ చిరంజీవి గారు అప్పట్లో చేసినట్టయితే మనం భావించవచ్చు. ఎందుకంటే అప్పట్లోనే ఘరానా మొగుడు, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నట్టు 100 కోట్లకే మనం అబ్బా అమ్మో అంటున్నాం. అప్పట్లోనే 10 కోట్ల సినిమా తీసినటువంటి, కలెక్ట్ చేసినటువంటి మొదటి తెలుగు చలనచిత్ర సినిమాగా అయితే మంచి అవార్డు అయితే వచ్చింది ఆ సినిమాకి. 10 కోట్లు ఆ రోజుల్లోనే ఆ సినిమా చేయడం జరిగింది. సో ఆ తర్వాత వచ్చినటువంటి ఇందిరా కానీ, మిగతా సినిమాలు ఏవైనా కానీ, చూడాలని ఉంది, ఇలాంటి సినిమాలన్నీ కూడా, బావగారు బాగున్నారా, ఇలాంటి సినిమాలన్నీ కూడా కమర్షియల్ టచ్ తోటి అందరు ఆడియన్స్ని కూడా ఆకట్టుకునే విధంగా చిరంజీవి గారు ఒక అగ్ర కథానాయకుడిగా, ఉన్నటువంటి నలుగురు హీరోలు ఉన్నప్పటికీ కూడా, హీరో వెంకటేష్ గారికి హిట్స్ ఉన్నప్పటికీ కూడా, కంపారిటివ్గా అందరితో పోలిస్తే హీరో వెంకటేష్ గారికి ఎక్కువ హిట్స్ ఉంటాయని, అయినప్పటికీ కూడా కమర్షియల్ యాంగిల్లో కానీ, కలెక్షన్ల పరంగా కానీ, ఎక్కువ మంది ఫ్యాన్స్ బేస్ని సంపాదించుకున్నటువంటి హీరో పరంగా కూడా మెగాస్టార్ చిరంజీవి గారు అయితే ఎదగడం జరిగింది. కేవలం కమర్షియల్ సినిమాలే అంటేనా, అవే కాకుండా రుద్రవీణ, స్వయం కృషి, మన ఊరికి మనగాడు, ఇటువంటి సినిమాలు చాలా సామాజిక పరంగా జనానికి ఉపయోగపడేటటువంటి సినిమాలను కూడా మెగాస్టార్ గారు అయితే చేయడం జరిగింది. సో ఎన్నాటినే, అంతేకాకుండా ఆయన చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ వల్ల బ్లడ్ బ్యాంక్ కానీ, ఐ బ్యాంక్ కానీ ఇవన్నీ పెట్టడం,
ఆయన పుట్టినరోజు సందర్భంగా వాళ్ళ యొక్క అభిమానులతోటి రక్తదానాలు చేయించడం, ఇటువంటి చాలా రకాలైనటువంటి సామాజిక కార్యక్రమాలు రాజకీయాల్లో ఒక 10 సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా అందులోంచి నిష్క్రమణించి మళ్ళీ సినిమాల వైపే రావడం, ఆ తర్వాత కూడా ఆయన కెరియర్ చూసుకోవడం. ఈ మొన్న రిలీజ్ అయినటువంటి 'శివశంకర్ వరప్రసాద్' తెలుగు సినిమా కలెక్షన్స్‌లోనే అత్యధికంగా 370 కోట్ల వరకు కలెక్షన్ చేయడం, ఇవన్నిటిని పరిగణలోకి అయితే తీసుకోవడం జరిగిందని అయితే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే గతంలో తీసుకున్నటువంటి ఈ అవార్డు తీసుకున్నటువంటి వారు ఎవరో కూడా సామాన్యులు కాదు. అందరూ మహామహులే. రజనీకాంత్ గారు కానీ, రాఘవేంద్ర గారు కానీ, ఇలా చాలామంది మహామహులే ఈ అవార్డుని అయితే తీసుకోవడం జరిగింది. సో ఆ కోణంలోనే ఈరోజు చిరంజీవి గారు ఈ అవార్డుకి అర్హుడా అంటే ఖచ్చితంగా 100కి 200% కూడా మెగాస్టార్ చిరంజీవి గారు ఎన్టీఆర్ నేషనల్ అవార్డుకి అర్హుడనే చెప్పాలి. సో దీన్ని ప్రకటించడం దిల్ రాజు గారు అయితే ఈరోజు ప్రకటించడం జరిగింది. చాలా సినిమాలకు కూడా అవార్డ్స్ వచ్చినాయి. దానికి సంబంధించినటువంటి లిస్ట్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఈ గద్దర్ అవార్డ్స్ సరిగ్గా ఇచ్చారా, లేదంటే ఇందులో ఏమన్నా పొలిటికల్ కోణం ఉందా అని మీరేమన్నా అనుకుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. లేదా ఇంకా వేరే సినిమాలకు కూడా వచ్చుండొచ్చు, వీటికే ఎందుకు ఇచ్చారు అని మీరు అభిప్రాయపడితే కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మెయిన్ ఎక్కువగా తెలంగాణ బేస్ మీద ఉన్న సినిమాలకైతే అవార్డ్స్ వచ్చినట్టు కనిపిస్తుంది. ఒక తండేలకు కూడా మంచి అవార్డ్స్ వచ్చినాయి. అలాగే నాగ చైతన్య బెస్ట్ యాక్టర్ పర్ఫార్మెన్స్, ఇది కూడా ఒక మంచి అవార్డు అనే చెప్పాలి నాగ చైతన్య కెరియర్లో. మిగతా అయిపోతే రాజు వెడ్స్ రాంబాయ్ కానీ, దండోర కానీ మంచి సినిమాలే. ఇవన్నీ కూడా మంచి సినిమాలు. చిన్న సినిమాలకు అవార్డ్స్ వచ్చినాయి. సో అదొక గొప్ప విషయంగా మనం భావించాలి. సో ఇదండి, మెగాస్టార్ చిరంజీవి గారు ఈ అవార్డుకి అర్హుడా అని అంటే ఖచ్చితంగా అర్హుడనే చెప్పాలి. సో మీరేమనుకుంటున్నారు? ఈ అవార్డు ఇంకా ఇండస్ట్రీలో వేరే వాళ్ళు ఎవరికైనా ఇచ్చి ఉండొచ్చా, లేదా చిరంజీవి గారికి మీరు ఈ అవార్డుని ఇవ్వడానికి మీరు స్వాగతిస్తున్నారు అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఎన్టీఆర్ నేషనల్ అవార్డు సంబంధించినటువంటి విషయాలు. సో నా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.